బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు బాపూజీ చెప్పినటువంటి మహత్యమైనటువంటి పాయింట్స్ను సాక్షి బెహన్ ద్వారా తెలుసుకుందాము. బాపూజీ 2 రోజుల క్రితమే ఈ కుంభమేళా గురించి చెప్పారు అని, అంటే ఈ సమయంలో యక్షులు, కిన్నెర్లు, గంధర్వులు వేరే లోకాల నుండి ఈ భూమి మీదకి వస్తున్నారు అని, కుంభ మేళాలో ప్రజలు చాలా అంటే కొన్ని లక్షల మంది అటెండ్ అవుతూ ఉన్నారు. మీరు కూడా కనపడుతున్నాయి ఎక్కడైనా సంఘటనలు. ఇలాంటి సంఘటనలు ఈ భూమి మీద జరిగినప్పుడు పైనుండి దేవలోకం నుండి కూడా వస్తారు నేను అని బాపూజీ చెప్పటం విన్నాను. వేరే అంటే యక్షులు, కిన్నెలు, గంధర్వులు ఈ భూమి మీదకి రావటం, వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటము కూడా గమనిస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఈ దివ్య సంఘటనలు ఇట్లాంటి ప్రయాగ, కుంభమేళ, అయోధ్యలో రాముడి యొక్క మరి ప్రతిష్ట జరిగింది కదా, అలాగా జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కేవలం ఈ యొక్క సంఘటనలో కుంభమేళా సమయము ఉంటుంది, కానీ తీర్థస్థానాల్లో దేవతల యొక్క అవాగనము ఉంటుంది అని శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉన్నారు. నేను ఒక ప్రదేశంలో ఒక చోట చదివాను కూడా. నర్మద యొక్క ప్రక్రియ చేసేటప్పుడు చాలామంది దివ్య శక్తులు అనుభవాన్ని పొందినట్లుగా నాకు రాశారు. చాలామంది వాళ్ళ యొక్క అనుభవాలు విన్నాను. అలౌకిక శక్తుల యొక్క అనుభవం కూడా ఉన్నది అక్కడ. మరి ఆ సమయంలో వైబ్రేషను, చాలా చక్కటి వాతావరణము కూడా ఉంటూ ఉంటుంది. ఆ పరిక్రమ చేసేటప్పుడు స్థాయి స్థానము అంటూ ఉంటారు. చాలామంది మునుగుతూ ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ లైవ్లో మనం చూస్తూ ఉంటాం, మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. నాగసాకిలు ఎవరైతే ఉన్నారో నాగస్వాములు, మరి వాళ్ళే ఫస్ట్ స్నానం చేయాలని ఒక ఉదంతం, అంటే ఒక నియమము కూడా ఉన్నది. అసలు ప్రపంచానికి దూరంగా ఉంటారు వీళ్ళు. ఎక్కడ ఉంటారో, ఎక్కడ తపస్సు చేస్తారో ఎవరికి తెలియదు. ఇలాంటి సమయంలో కుంభమేళ జరిగినటువంటి సమయంలో మరి పొలోమని లక్షల మంది, వేల మంది వస్తూ ఉంటారు. మరలా వీళ్ళు మేళా అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో, ఎలా మాయమైపోతారో, ఏ హిమాలయాల గుహల్లోనో, అడవుల్లోనో, మరి ఏ యొక్క ప్రదేశంలో కూర్చొని తపస్సు చేస్తారో చాలా అద్భుతంగా కంటికి కనిపించకుండా వెళ్ళిపోతారు. సమాజానికి దూరంగా ఉంటారు. ఎంత త్యాగి తపస్విగా ఉంటారు అంటే, వాళ్ళకు బట్టలు అవసరం లేదు, ఆ పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు, బూడిద రాసుకుంటూ ఉంటారు, జడలు పెంచుకుంటారు. అలౌకిక శక్తులు, దివ్య శక్తులు కేవలం మోక్షం కోసం, ముక్తి కోసమే వాళ్ళ జీవితం ఉన్నట్టుగా, శివుడు ఆజ్ఞ అన్నట్టుగా, పరమాత్మ మాకు ఈ విధంగా ఉండమని ఆజ్ఞ ఇచ్చారు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాంటి విశేషమైన పాజిటివ్ నేచర్, విశ్వం కోసం ఉన్నటువంటి సంకల్పాలు చేస్తున్నటువంటి వాళ్ళు నిజంగా మరి చాలా అద్భుతమైనటువంటి ఆరా కలిగిన వాళ్ళుగా, దివ్య శక్తులు కలిగిన వాళ్ళుగా ఉంటారు. దేవ గణాలు కూడా వస్తున్నారు అని బాపూజీ చెప్పారు. దేవతల తోటి మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది అన్నారు అక్కడ. ఇంతలోనే ఇంత పెద్ద ఊర్జా, ఇంత ఎనర్జీ ఆ సమయంలో అందరినీ కూడా చాలా ప్రభావశాలిగా చేస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినా వాళ్ళు పూర్తిగా అలౌకికంగా భక్తి మార్గంలో ఆధ్యాత్మిక వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి బైడైజ్ ఇక ప్రతి వాళ్ళ పైన నుండి బాధ, బంధన ఏమీ ఉండదు వారికి. దేవీ దేవతలు అంటూ ఉంటారు, దేవలోకం నుండి వస్తారు అని, దిగుతారు అని. ఒక ఐఐటి ఉద్యోగి అమెరికా నుండి, విదేశాల నుండి వచ్చాడు, ఇండియా ఆయన. మరి ఇక్కడికి రావటంతో నిజంగా నేను కూడా సన్యాసిని అయిపోవాలనుకున్నాను. అందరి యొక్క సత్సంగత్యము, అందరి మాటలు వింటూ ఓ గురువు గారి దగ్గరికి పోయారు. ఆ గురువు గారి మాటలు ఆయనకి మంచిగా అనిపించినాయి. ఆయన శిష్యుడుగా కావాలి అని అనుకున్నాడు. ఆయన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు. మరి నువ్వు ఉండాలి అంటే ఆ త్యాగం చేయాలి, తపస్సు చేయాలి, అలా ఉండాలంటే
అన్నిటికీ రెడీ అన్నాడు, ఉద్యోగం అన్నీ వదిలేస్తా అన్నాడు. కానీ తన యొక్క సందేహాన్ని నివర్తి చేయమన్నాడు. ఏంటి అంటే, మరి ఈ కుంభమేళాలో దివ్యలోకం నుండి దేవతలు వస్తారు అని చెప్పారు కదా మీరు, మరి ఎలాగా ఇది ఎక్కడ సాధ్యమవుతుంది, దేవతలు ఎలా దిగుతారు అంటే, సరే నువ్వు రాత్రి 2 గంటలకి ఆమ్, బయటికి వెళ్ళు, ఏ ఘాటు ఫస్ట్ దొరుకుతుందో ఆ ఘాట్లో సైలెన్స్గా ఒక పక్కకు నుంచొని ఆ, ఆకాశం వైపు చూస్తూ ఉండు, నీకేం కనపడుతుందో అని అన్నాడు. తర్వాత "ఓ, సరే" అన్నాడు ఆ ఐఐటి విద్యార్థి. ఆ, ఒకరోజు అట్లాగే బయటికి వెళ్ళాడు. అయితే తర్వాత ఏమీ కనపడలేదు. గురువు గారికి దగ్గరకు వచ్చి, సరే అబద్ధమండి ఇది, నాకేం కనిపించలేదు, దేవతలు రాలేదు, నాకేం ఎవరు కనపడలేదు అన్నాడు. తర్వాత రెండో రోజు కూడా వెళ్ళమని అన్నాడు. రెండో రోజు వెళ్ళినప్పుడు అతనికి ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా నేల మీదకి ఆ నీళ్ళల్లో దిగినట్టు, సర్పాలుగా మారి ఆ, మునిగినట్టు, మళ్ళా నక్షత్రాలుగా వెళ్ళిపోయినట్టు, ఆ, అలాగా ఫీలింగ్ అయింది. అసలు పూర్తిగా స్పృహ కోల్పోయి ఎక్కడ నిద్రపోయాడు. కానీ అలౌకికమైన ఆధ్యాత్మిక శక్తి యొక్క, దివ్య శక్తి యొక్క వైబ్రేషను ఆ, అది అతనికి అనుభూతి అయినది. దేవలోకం నుండి వచ్చారు, దిగారు. ఆ ఆత్మలు అంటే గురువు గారు అదే చెప్పారు, వాళ్ళు మనలాంటి శరీరం కలిగి ఉండరు, దివ్య శరీరం కలిగి ఉంటారు, ఊర్జా రూపంలో ఉంటూ ఉంటారు, ఈ భూమి మీదకి వస్తారు. వారి ప్రయోజనం ఏంటి అంటే సనాతన ధర్మాన్ని వృద్ధి చేయటము అని అంటున్నారు. ఇంకా ఏదైతే నాగ సాధువుల గురించి చెప్తున్నారో, సాధు సంత్ మహాత్ములు పెద్ద పెద్దవాళ్ళు కూడా గుప్తంగా గుహలో నుండి అప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడూ కూడా గుహలో నుంచి బయటికి రారు. కుంభమేళా సమయంలో బయటకు వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు జ్ఞానం తెలుసు, వారి దాని యొక్క అనుభవము తెలుసు, ఎంతగా వారు పూర్తి యాత్ర చేసి ఆత్మిక యాత్రలో ఉండి సాధనలో వీళ్ళన్నీ అనుభవం చేసుకున్న వాళ్ళు, జ్ఞానం తెలిసి అందరూ ఏకత్రితం అవుతూ ఉంటారు. సమాజంతో పాటు సమయం కూడా గడిచిపోతూ ఉంటుందని తెలుసు. అందుకనే వాళ్ళు సమయం అనుసారంగా ధర్మాన్ని స్థాపన చేయటం కోసం మరి ఈ విధమైనటువంటి కుంభమేళాలు వస్తూ ఉంటూ ఉంటారు. ఎవరైతే కుంభమేళాలో హిందూ ముస్లిం యొక్క శాఖ, ఈ ఈ క్రిస్టియన్ శాఖ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ధర్మంని ఒప్పుకోరు. అటువంటి వాళ్ళను కూడా పూర్తిగా మార్చేస్తూ ఉంటుంది ఆ వాతావరణము. పూర్తిగా ఎవరన్నా సనాతన ధర్మాన్ని, నాస్తిక ధర్మాన్ని ఆ, అంటూ ప్రచారం చేస్తే వాళ్ళని అక్కడికక్కడే చంపేస్తారు, వాళ్ళు ఎగరగొట్టేస్తారు. మరి వాళ్ళని మార్చేస్తారు, అంత శక్తి వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషను, తపస్వి మూర్తులు, యోగులు ఉంటారు. చూడండి, పొర్రెలు మెడలో వేసుకొని, పాములు మెడలో వేసుకొని తిరుగుతారు. దేవతలు కూడా, ఇప్పుడు ఒక ఆయన పాములు వచ్చినాయి అని చెప్పాడు కదా, ఆ పాములన్నింటినీ కూడా మెడలో వేసుకొని చైతన్యంగా ఆయన తిరుగుతూ ఉన్నాడు. మరి వాళ్ళని కాటేయవా అంటే, శివుడు కూడా ఈ నాగసాధువు రూపంలో ఇలా కూడా రావచ్చన్న భావన వారి లోపల ఉంటుంది. గణాలు కూడా దిగుతాయి. అందుకని దిగంబర స్వాముల రూపంలో మరి పులి చర్మం కట్టుకొని మేక రకరకాలుగా వాళ్ళు వస్తూ ఉంటూ ఉంటారు. వారి నుండి ఏ యొక్క ఎవరు కూడా ఐ కార్డు అడగరు, ఆధార్ కార్డు అడగరు, డబ్బులు అడగరు, టికెట్ అడగరు. మీరు రండి, గంగా స్నానం చేయండి, మిమ్మల్ని మీరు పావనంగా చేసుకోండి, పవిత్రంగా కండి, మోక్షాన్ని పొందండి అని వదిలేస్తారు. ఆధ్యాత్మిక ఊర్జ ప్రవాహం అక్కడ ఉంటుంది. సాధకుల్లో ప్రేరణ కూడా లభిస్తూ ఉంటుంది. అందుకని ఇలాంటి వాతావరణంలో తప్పకుండా ఒప్పుకోవాలి. ఏ భక్తులైతే ఈ ఇక్కడికి వస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా సాధకులుగా అయిపోతూ ఉంటారు. ఏ విధంగా బాపూజీ కూడా చెప్పారు వాళ్ళ వీడియోలో, కైలాస మానస్ సరోవరంలో 6 నిమిషాల వీడియో అది చూడండి. అంతఃకరణ శుద్ధి ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తే మనసు శుద్ధి అయిపోతుంది, ఆరా కూడా క్లీన్ అవుతుంది, కారణ శరీరం క్లీన్ అవుతుంది అని అందుకని చెప్పారు. ఎవరైతే మరి కర్మ మరియు భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా యోగ్యులుగా అయిపోతూ ఉంటారు. దేవతలు ఉపస్థితమై ఉన్నారు.
అనుభవం చేసుకుంటూ ఉన్నారు. దీంతో పాటు పురాణాల్లో కూడా దీని గురించి వర్ణన చేయబడింది. మహాభారతం, రామాయణంలో కూడా, గ్రంథాల్లో కూడా తీర్థ స్థలాల్లో దేవతలు ఉపస్థితమై ఉంటారు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క పుష్టిలో అందరికీ మనకు కూడా కనిపిస్తూ ఉంది. మనము ప్రతి ఒక్క డైరెక్షన్ని అర్థం చేసుకోవాలి. ఏది కూడా తప్పిపోవటానికి వీల్లేదు. ఏదైతే మనం అనుభవం చేసుకుంటూ ఉన్నామో సైంటిఫిక్గా సైంటిస్టులు కూడా ఆ పరిశోధనకు కూడా అందనిది. ఒక ఆయన గంగా నది ఒడ్డున ద్వాపర యుగం నుండి తపస్సు చేస్తూ ఉన్నాడని, ఆయన చుట్టూ కూడా ఆ, శరీరము ఆ, ఉండలు చుట్టినట్టుగా, చర్మం ఇట్టయినట్టుగా ఉంది. అలా ద్వాపర యుగం నుంచి తపస్సు చేస్తున్నాడు. ఒడ్డున సముద్రంలో కలిసిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు, ఇసుకలో కలిసిపోతాడు, సమాధిలో ఉన్నారు. సైంటిస్టులు, డాక్టర్స్ కూడా పరిశోధన చేసి ఈయన సజీవంగా ఉన్నాడు, ఈయన లోపల ప్రాణం ఉంది అని చెప్పారు. ఇది సైంటిఫిక్గా వాళ్ళు చెప్పగలరా దీని యొక్క రహస్యం? ఆధ్యాత్మికంలో, ఆత్మశక్తిలో, సనాతనంలో, సాధనలో ఇంత గొప్ప స్థితి అనేది ఉన్నది అని అర్థం చేసుకోవాలి. పైన ఏదైతే వైజ్ఞానిక్ సైంటిస్టులు చెప్తూ ఉన్నారో ఇప్పుడు సమయము లేదు అని, వాళ్ళ సాధు సన్యాసుల యొక్క ఆరాను చెక్ చేసినట్లయితే, వాళ్ళ వైబ్రేషన్ చెక్ చేసినట్లయితే వాళ్ళకు కూడా వాళ్ళ మిషన్లు కూడా పనిచేయవు. అంత హై ఫ్రీక్వెన్సీలో, అంత వైబ్రేషన్లో కలిగి ఉంటారు వాళ్ళు. చెక్ చేసుకోవడానికి మిషన్లు కూడా సరిపోవు. ఎందుకంటే పైనుండి వచ్చినటువంటి ఆత్మలు వాళ్ళ యొక్క ఊర్జాని క్యాప్ క్యాప్చర్ చేసేటువంటి సాధనాలు, యంత్రాలు ఇంకా పుట్టలేదు మన దేశంలో. సైంటిస్టులు కనిపెట్టలేదు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకనే వారి ఛాలెంజ్ కూడా చేస్తూ ఉన్నారు, చెక్ చేసుకోండి అని. అప్పుడు తెలుస్తుంది ఆధ్యాత్మికం ఏంటో, సైన్స్ ఏంటో. అంత పెద్ద ఊర్జా యొక్క ప్రవాహం ఎక్కడి నుంచి వచ్చింది, ఆధ్యాత్మిక ఊర్జా యొక్క ప్రకాశము అక్కడికి ఎలా ప్రవాహితం అవుతూ ఉంది. ఈ సమయంలో ఒకవేళ ఈ పురాణాల అనుసారంగా మన గ్రంథాల్లో ఏమి రాశారు, ఏం చెప్పారు అంటే, ఈ యొక్క ప్రకటనలు, ఘోషణ, తీర్థ స్థలాల్లో ఇంత వైబ్రేషను, పవరు ఎక్కడి నుంచి వస్తుంది? కుంభ యాత్ర, మరి మేళ అంటే పవిత్రత మేళగా ఏర్పాటు చేయబడి ఉన్నది. లక్షల భక్తులు ధర్మ కర్మ దీక్ష తీసుకొని దానిలో పూర్తిగా లీనమైనటువంటి వాళ్ళు, పరమాత్మకు తప్ప ఇంకేది పట్టని వాళ్ళు, సాధన, పురుషార్థం, లక్ష్యము, మోక్షము తప్ప ఇంకేమీ అవసరం లేదన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా మీకు కనపడతారు. ఆ స్థానంలో దేవతల వరకు ఒక ఆకర్షణ కేంద్రంగా అవుతూ ఉంటుంది. ఈ సమయంలో బాపూజీ కూడా చెప్పారు, యక్షులు, కిన్నెర్లు, అనేక మంది పై దేవతలు కూడా పై లోకాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ ఆకర్షణ కేంద్రంగా అవుతూ ఉంటుంది ఈ సమయంలో అని అంటం జరిగింది. మరి ఈ కుంభ మేళ ఎలా ఏర్పాటు చేయబడింది అని ఎవరన్నా ఆలోచిస్తూ ఉన్నారా? మరి ఎవరు మరి ఎలా వాతావరణం విషయానికి వస్తే ఫిబ్రవరి నెల కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. వాతావరణ యాప్లో వాతావరణం చూస్తే ఇక్కడ భిన్నంగా ఉంటుంది. గంగా నది నుంచి వీచే చల్లటి గాలుల కారణంగా ఉష్ణోగ్రత 5 డిగ్రీలు చుట్టూ ఉంటుంది. కాబట్టి స్వెటర్లు, అన్ని టోపీలు తీసుకురావటం తప్పనిసరి. అయితే ఇక్కడ మంచి నాణ్యత గల బూట్లు ఉండాలి. భోజనం లేదా ఏర్పాట్ల సమస్య లేదు. ప్రతి చోట కూడా ఉచితమైన ఆహారం అందించబడుతుంది. సాధువుల గుడారాల దగ్గర ఆహార పంపిణీలు సర్వసాధారణంగా. అదనంగా వందలాది హోటళ్ళు తెరిచి ఉన్నాయి. భోజనం చేయటానికి మంచి స్థలాలను కొనుక్కోండి. స్నానాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అవసరం. చాలామంది ఉంటారు. ఖరీదైన ఆభరణాలు మొదలైనవి ధరించవద్దని చెప్తున్నారు. త్రివేణి సంగమ ప్రదేశంలో నాగ సాధువులు మాత్రమే ప్రవేశం ఉంటుంది. నది ఒడ్డున ఎక్కడ స్థలం ఉంటే అక్కడ స్నానం చేయటం ఉత్తమం అని చెప్తున్నారు. పోలీసులు కట్టుదిట్టం భద్రత కల్పించారు. తప్పిపోయిన వ్యక్తులు కనుక్కోవటానికి కేంద్రాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. నెట్వర్కులు మెరుగుగా ఏర్పాటు చేశారు. వైఫైలు ఉన్నాయి. ఇన్ని వసతులు ఉన్నాయి. త్రివేణి సంగమం నుండి 6 నుండి 8 కోట్ల దూరం
కోట్ల 8 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఉత్తమ ఎంపిక. మరి టెంటులు ఆ, వేసి ఉంచటం ఇదంతా ఎవరు చేస్తున్నారు? అలౌకిక ఆధ్యాత్మిక శక్తి అంత దూరం నడవాలి. మీరు దూరంగా ఉంటే కుంభమేళాకు నడిచి వెళ్ళటానికి ఒక రోజు పడుతుంది. కుంభమేళాకు బయలుదేరే ముందు మీరు ఇవన్నీ సిద్ధం చేసుకుంటే మీరు లక్ష్యం లేకుండా ఆ, తిరుగుతూ ఉండకుండా ఉండగలుగుతారు అని చెప్తూ ఉన్నారు. ఎంత ఏర్పాట్లు భగవంతుడు చేయిస్తూ ఉన్నారు. చూడండి, చాలామంది నాగ సాధువులను చూడటానికి కుంభమేళాకు వస్తారు. నాగ సాధువుల రంగం ఎక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవటం ఉత్తమం. మీరు ఫోటోగ్రఫీ అయితే దృశ్యంలో మీరు చూడగలుగుతారు. కొంతమంది చెప్తున్నారు 20-25 కిలోమీటర్లు ప్రయాణించాలి, నడక తప్పనిసరి అని అంటూ ఉన్నారు. ఇక మరి చూడండి, ఇంత గొప్ప ఏర్పాట్లు చేశారు. ఎన్నో వంతెనలు ఏర్పాటు చేశారు. కుంభ నగరంలో మొత్తం 25 సెక్టార్లు ఉన్నాయి. గంగా నది ఒడ్డున నిర్మించారు. ఈ రంగాలు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయో అన్నీ కూడా వంతెనలతో సహా నిర్వ నిర్వరి నిర్మాణం చేశారు. నివారించటం, ఏదైనా తొక్కిసలాట నివారించటం ఈ ఏర్పాటుగా చేశారు. కాబట్టి ఈ ఎంత అద్భుతమైనది అంటే, ఏ వంతెన పైన మీరు ఒకసారి పొరపాటు పడినా 10 కిలోమీటర్లు నడవగలరు, చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి బ్రిడ్జి మీద పోలీసులు తిరిగి రానివ్వరు. నది ఒడ్డున వివిధ సాధువులు రంగస్థలాలు మరియు ఆలయాలు ఉన్నాయి. నిరంతర భజనలు, హరికథలు కొనసాగుతూ ఉన్నాయి. మీరు చాలా దూరంగా వెళ్ళిన అతిపెద్ద సమస్య ఏమీ కాదు. కాబట్టి ఇంత ఏర్పాట్లు మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటిది ఆ, స్థానము 144 సంవత్సరాల తర్వాత ఇది కుంభమేళ జరిగింది అని చెప్తూ ఉన్నారు. సాధువులు, సన్యాసులు, మరి త్యాగి, తపస్వి ఆత్మలు ఇవన్నీ కూడా స్నానం చేస్తే చాలా మంచిదని, పవిత్రమైనదని, ఊర్జా ఉంటుందని, అయితే ఇక్కడ రోగాలు వస్తాయనే భయమేమీ లేదు. సాధు సన్యాసులు బూడిద ఎందుకు రాసుకుంటారు అంటే పూర్తిగా రోగాలు రాకుండా ఉంటాయి అని విషయం అన్నమాట. ఎక్కడైనా సరే ఆత్మస్వరూపంలో ఉండటం అనేది ఇక్కడ ఆధ్యాత్మికంలో చాలా ముఖ్యమైన విషయము. చాలా లోతుగా ఆలోచించుకోవాలి. అర్థపూర్ణంగా అనాది స్వరూపంలో స్థిరంగా ఉండి జ్ఞానాన్ని వినాలి మీరు అని బాపూజీ కూడా చెప్తూ ఉంటారు. అందుకే వాతావరణము అనాది అనంత స్వరూపంగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క స్థానంలో కూడా దీని యొక్క అర్థము మీ ఎవరైనా సరే మిమ్మల్ని మీరు తెలుసుకోండి, గుర్తించండి. ఒక శాంత స్థితి, సంతుష్టి, సంతృప్తి స్థితి అనేది ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ తమ అనాది స్వరూపంలో స్థిరంగా ఉండాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. పరస్పరము వాతావరణము ఇక్కడ అనాది అనంత స్వరూపాన్ని కనిపింపజేస్తూ ఉంటుంది. దీనిలో మనం ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండటానికి జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. అనాది స్వరూపంలో స్థిరం అవ్వటం అంటేనే ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం, మరి అహం బ్రహ్మస్మి స్వరూపంలో ఉండటము. ఆధ్యాత్మికము అంటే ఒకరికొకరు జోడించబడి ఉండటం, ఒకరికొకరు సహయోగం చేసుకోవటం, దృఢంగా ఉంచుకోవటము, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటము చాలా ఇక్కడ కుంభమేళాలో మహత్వాకాంక్షి ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒకటే లక్ష్యం అందరికీ, అదే మోక్షం పొందాలి అని. ఇక్కడ మనము అయితే మల్టీవర్స్ మొత్తాన్ని మార్చాలని లక్ష్యం తీసుకున్నాము. విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణం కోసం పరం శాంతి, పరం ప్రకాశం యొక్క వైబ్రేషన్ను పంపించటానికి, పూర్తిగా బ్రహ్మాండాన్ని పరివర్తన చేయటకు సకారాత్మక వైబ్రేషన్ను మనం ప్రసారం చేస్తే తప్పకుండా ప్రభావితం అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు లక్ష్యం తీసుకోవాలి. బేహద్దు పిల్లల సంకల్పము, బాపు ప్రత్యక్షత అనేది కావాలి. ఈ యొక్క లక్ష్యాన్ని పొందాలి. మనము మన ఆలోచనలు, మాటలు, కార్యక్రమాలు సకారాత్మకంగా ఉండాలి. ప్రేమ మరియు కరుణా భావాన్ని పెంచుకుంటూ ఉండాలి. మనము చుట్టుప్రక్కల ప్రజలతోటి ప్రాకృతిక వాతావరణాన్ని పూర్తిగా సామరస్యంగా ఉండాలి.
వాళ్ళ మేలు కోరుకోవాలి, వాళ్ళతో కలిసి పని చేస్తూ వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి. చాలా గొప్ప ఆమ్, స్- చునౌతి అన్నమాట. అంటే ఒక లక్ష్యము, సవాల్ అన్నమాట. మన లక్ష్యము అందరం కలిసి పనిచేద్దాము, సనాతన ధర్మాన్ని పునఃస్థాపన చేస్తూ విశ్వ మహాపరివర్తన కోసం పూర్తిగా మల్టీవర్స్ను సకారాత్మకంగా పరివర్తన చేద్దాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ के बेहद परम परम महाशांति है, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే